ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఏటూరు నాగారం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర 16.12 మీటర్ల ఎత్తులో వరద ఉధృతంగా కొనసాగుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో భారీగా పెరిగింది. వరద ప్రవాహంతో పరిసర ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం వెంకటాపురం వెళ్లే ప్రయాణికులు ఏటూరు నాగారం మణుగూరు మీదుగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఏటూరు నాగారం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర 16.12 మీటర్ల ఎత్తులో వరద ఉధృతంగా కొనసాగుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో భారీగా పెరిగింది. వరద ప్రవాహంతో పరిసర ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం వెంకటాపురం వెళ్లే ప్రయాణికులు ఏటూరు నాగారం మణుగూరు మీదుగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. గోదావరి వరద ఉధృతిపై డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏటూరు నాగారం దగ్గర గోదావరి పరిస్థితి ఏంటి? గోదావరి ప్రవాహం ఉధృతంగానే ఉందని చెప్పచ్చు. రెండో ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతుంది. అయితే మొన్న ఇదే పరిస్థితిలో ఉండే, ఇదే విధమైనటువంటి ప్రవాహం ఉండే, కానీ 2 రోజులు మళ్ళీ ప్రవాహం నిలకడగా ఉండి మొదటి ప్రమాద హెచ్చరిక చేరువ వరకు చేరుకుంది. కానీ మళ్ళీ రాత్రి నుంచి చూస్తే భారీగా వరద చేరుతుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక దాటింది. మూడో ప్రమాద హెచ్చరిక అంటే ఇంకొక మీటర్ కనుక ఫ్లో పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 15.16 మీటర్ల ఎత్తులో ఈ గోదావరి ప్రవాహం ఉంది. 17.32 మీటర్లకు చేరుకుంటే ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఏటూరు నాగారం పుష్కర్ ఘాటు సమీపంలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు సంబంధించి ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర ఇప్పటికే పోలీస్ అధికారులు, ఇటు రెవెన్యూ, తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది. రాత్రి నుంచి కూడా ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. అయితే నిన్న సాయంత్రం రాత్రి వరకు కూడా వర్షం తగ్గింది. 2 రోజులుగా వర్షం లేదు. కానీ రాత్రి నుంచి అల్పపీడన ధోని ప్రభావం కనిపిస్తుంది. రాత్రి నుంచి మళ్ళీ ఏటూరు నాగారం కావచ్చు, ములుగు జిల్లాలో అనేక ప్రాంతాలలో కూడా వర్షం పడుతుంటుంది. మరోవైపు గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం కూడా పెరుగుతుంది. ఇప్పటికే వెంకటాపూర్, భద్రాచలం వెళ్ళే ప్రధాన రహదారిపైన గోదావరి వాటర్ చేరుకుంది. దీంతో రాత్రి అక్కడ రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అక్కడి నుంచి ఏటూరు నాగారం మంగపేట మీదుగా డైవర్ట్ చేశారు ఈ భద్రాచలం వెళ్ళే వెహికల్స్ అన్నింటినీ కూడా. ప్రస్తుతం అదేవిధంగా కొన్ని వాగులు, వంకలకు సంబంధించినటువంటిది కూడా ఫ్లోటింగ్ పెరుగుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో జంపన్న వాగుకు సంబంధించి కూడా చాలా చోట్ల ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా అధికారులకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఎగువన ఉరుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో వస్తున్నటువంటి గోదావరి ఫ్లడ్స్తో పాటు మరోవైపు వాగులు, వంకలకు సంబంధించినటువంటి ఫ్లడ్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రధానంగా ఏటూరు నాగారం మండలం కావచ్చు, ఇటు వెంకటాపురం, వాజేడు, అదేవిధంగా మంగపేట, కన్నాయగూడెం, ఈ 5 మండలాలకు సంబంధించి దాదాపు 80 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే దాదాపు ఒక 10-15 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎవరిని కూడా చేపల వేటకు కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఈత కొట్టడానికి కావచ్చు, గోదావరి పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు గోదావరి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి కరకట్ట దగ్గర కొంత కోతకు గురవుతుంటుంది ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా కూడా. దీంతో ప్రధానంగా మంగపేటకు సంబంధించి చాలా చోట్ల కూడా కోతకు గురై పొలాలు ఎక్కువగా కోతకు గురవుతున్నాయి, గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో రైతులు చాలా రోజులుగా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు కరకట్టకు సంబంధించినటువంటి పటిష్టతను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైనా లీకేజ్ కానీ లేకపోతే కోతకు గురవుతుందా అనే అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, ఇటు పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు కూడా సమన్వయంతో అక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మూడో ప్రమాద హెచ్చరిక సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు కూడా చేరే అవకాశం ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా లోతట్టు గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. ఏమాత్రం వరద పెరిగినా కానీ అధికారులకు సహకరించాలి. వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఏర్పాటు చేశామో ఆ పునరావాస కేంద్రాలకు చేరుకోవాలి.
తర్వాత ఐటీడీఏ కార్యాలయంలో కావచ్చు, ఇటు కలెక్టరేట్లో కూడా ఫ్లడ్కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైనా విపత్తు ఏర్పడినా లేకపోతే ఆయా ప్రాంతాలు ముంపుకు గురైనా కానీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అక్కడ ఏదైనా వైద్యపరమైనటువంటి సహాయం కావాలన్నా కానీ వైద్య ఆరోగ్య సిబ్బందికి సంబంధించినటువంటి టీమ్స్ను కూడా రెడీ పెట్టారు. సేమ్ టైంలో ఏటూరు నగరంకు సంబంధించి ఇటు డిఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా అందుబాటులో ఉంచారు. దాదాపు 14 పడవలను సిద్ధంగా ఉంచారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి 4 పడవలు వచ్చాయి. అదేవిధంగా మత్స్యశాఖకు సంబంధించినటువంటి కొన్ని పడవలు వచ్చాయి. అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించినటువంటి సేమ్ టైంలో టూరిజంకు సంబంధించినటువంటి బోట్స్ వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచారు. గోదావరి తీర ప్రాంతంలో మాత్రం పోలీసుల గస్తీ ఉంది. ఆ వైపుగా ముంపు ప్రాంతాల వైపుగా ఎవరు వెళ్లకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇటు భద్రాచలం వైపు వెళ్ళే వెంకటాపూర్ వెళ్ళే రహదారిపైన ఇప్పటికే వాటర్ ఫ్లో కంటిన్యూ అవుతుంది. దీంతో రాకపోకలని నిలిపివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. లో లెవెల్ వంతెనలు ఉన్న దగ్గర కూడా ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటంతో పాటు అక్కడ పోలీసులను అందుబాటులో ఉంచుతున్నారు. ఒకవేళ కనుక రోడ్లపైకి నీళ్లు వస్తే ఆ వైపు రాకపోకలు నిలిపివేసే విధంగా కూడా పోలీసు బందోబస్తు తర్వాత ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో ప్రమాద హెచ్చరిక బోర్డులను కూడా ఆయా రహదారులపైన ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతినిత్యం కూడా ఇటు భద్రాచలం కాదు అటు ఛత్తీస్గఢ్కు వెళ్ళే వాహనాలు పెద్ద ఎత్తున ఇటువైపు నుంచి వెళ్తుంటాయి. కాబట్టి ముందుగా అన్ని రకాల జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే గోదావరికి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ పెరగడంతో పాటు రాత్రి నుంచి మళ్ళీ వర్షం పడుతుంది. చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి మంచి వర్షమే పడుతుంది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. సేమ్ టైం బోగదా జలపాతంకు సంబంధించి ఇప్పటికే పర్యాటకులకు రాకుండా నిషేధాజ్ఞలు పెట్టారు. నో ఎంట్రీ బోర్డ్స్ కూడా పెట్టేశారు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు బోగదా జలపాతం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తుంది. జలపాతం దగ్గర ఫ్లోటింగ్ బాగా పెరిగింది. మొన్న 4 రోజుల క్రితం కూడా ఒక యువకుడు వెళ్ళి అందులో వరదలో చిక్కుకొని చనిపోయిన సంఘటన ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బోగదా జలపాతానికి అయితే పర్యాటకులను ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఇక్కడ పోలీస్తో పాటు ఫారెస్ట్ సిబ్బంది కూడా గస్తీ ఏర్పాటు చేశారు. ఎవరికి పర్యాటకులను లోపలికి అలౌ చేయట్లేదు. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుందనేది అధికారుల అంచనా నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతుంది. ఈరోజు సాయంత్రం కానీ రేపటి వరకు కూడా ఇది మరింత పెరిగే అవకాశం ఉందనేది అయితే అంచనా వేస్తున్నారు. ఒకవేళ గోదావరి ప్రవాహం మరింత పెరిగినా ఏవైనా గ్రామాలు ముంపుకు గురైనా ఆయా గ్రామాల ప్రజలను ఇమీడియట్లీ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కలెక్టర్ కావచ్చు, ఐటీడీఏ పిఓ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ, తర్వాత ఏటూరు నగరానికి సంబంధించినటువంటి ఏఎస్పీ ఈ 4-5 అధికారుల సమన్వయంతో ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరోవైపు మంత్రి సీతక్క కూడా ఇప్పటికే కలెక్టర్తో పాటు ఇతర అధికారులతో కూడా ఆమె ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు గోదావరి తీర ప్రవాహంలో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆయా లోతట్టు గ్రామాలు ఉన్నటువంటి వాటిని కూడా వరద ముంచితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను కూడా సన్నద్ధం చేసుకోవాలంటూ కూడా మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. మొన్న 3 రోజుల క్రితం కూడా ములుగు జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు గ్రామాలన్నింటినీ ఆమె పరిశీలించారు. ఇటు వెంకటాపూర్ కావచ్చు, అదేవిధంగా ఏటూరు నగరం సంబంధించినటువంటి గోదావరి తీర ప్రాంతంలో కూడా ఆమె పర్యటించడంతో పాటు గోదావరికి ఉధృతి తగ్గాలంటూ ఆమె పూజలు కూడా చేసినటువంటి విషయం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే ఇటు ఏటూరు నగరం, మంగపేట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కరకట్ట ప్రాంతాలలో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా కానీ దానికి తగ్గట్టుగా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సన్నద్ధమై ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సౌజన్య.